రంగాపురం అనే గ్రామంలో గోవిందయ్య అనే ఒక బొమ్మల దుకాణదారుడు ఉండేవాడు. గోవిందయ్యకు 2 కొడుకులు, రామయ్య, కృష్ణయ్య. రామయ్యకు బొమ్మలు చేయడం అంటే బాగా ఇష్టం. కృష్ణయ్యకు అసలు బొమ్మలు చేయడం అంటే ఇష్టం ఉండేదే కాదు. ఎప్పుడూ చదువు చదువు అంటూ ఉండేవాడు. అలా 2 కొడుకులు పెద్దవాళ్ళయ్యేసరికి గోవిందయ్య మరణిస్తాడు. గోవిందయ్య దుకాణం పెద్ద కొడుకు రామయ్య చూసుకునేవాడు. కృష్ణయ్య మాత్రం తన చదువుని కొనసాగిస్తూ ఉండేవాడు. అన్నయ్య, నేను గురుకులానికి వెళ్తున్నాను. ఈ రోజుతో నాకిక్కడ విద్యాభ్యాసం పూర్తవుతుంది. పై చదువులకై నేను పక్క ఊరు వెళ్ళాలి. సరేరా కృష్ణయ్య, ఇదిగో నేను కూడా ఇప్పుడే దుకాణానికి వెళ్తున్నాను. సరే, నువ్వు వెళ్ళి త్వరగా వచ్చేయి అని కృష్ణయ్య రామయ్యకు చెప్పి తన గురుకులానికి బయలుదేరతాడు. గురువుగారు, గురువుగారు, నేనండి కృష్ణయ్యని. కృష్ణయ్య, నీకోసమే చూస్తున్నాను. ఇదిగో ఈ ఉత్తరం పట్టుకుని వెళ్ళి రేపు ఉదయం అక్కడ మా అన్నగారికి చూపించు. అప్పుడు ఆయన నిన్ను అక్కడ చేర్చుకుంటారు. సరే గురువుగారు, నేను ఈరోజు బయలుదేరతాను. సెలవివ్వండి అంటూ కృష్ణయ్య గురువుగారికి నమస్కరించి గురువుగారు ఇచ్చిన ఉత్తరం తీసుకుని అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వస్తాడు. తనకు కావాల్సినవన్నీ సర్దుకుని పక్క గ్రామానికి బయలుదేరతాడు. దారిలో రామయ్య దుకాణం దగ్గర ఆగి, అన్నయ్య, నేను బయలుదేరుతున్నాను. నీకు చెప్పి వెళ్దామని ఇలా వచ్చాను. సరేరా కృష్ణయ్య, జాగ్రత్తగా వెళ్ళు. అక్కడ విద్య బాగా నేర్చుకుని తిరిగిరా. నా ఆశీస్సులు ఎప్పుడూ నీతో ఉంటాయి. సరే అన్నయ్య, నువ్వు కూడా సమయానికి తింటూ ఉండు. నీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో. సరేరా, ఇదిగో ఈ డబ్బులు నీ దగ్గర ఉంచు. ఏమైనా అవసరం ఉంటుంది. అలాగే ఇదిగో ఈ భోజనం కూడా తీసుకువెళ్ళు. మార్గం మధ్యలో ఎక్కడైనా ఆకలి వేస్తే తిను. సరే అన్నయ్య, ఇంక నేను బయలుదేరతాను. ఆలస్యం అవుతుంది అంటూ కృష్ణయ్య పక్క గ్రామానికి బయలుదేరతాడు. అలా కాస్త దూరం వెళ్ళేసరికి కృష్ణయ్యకు బాగా ఆకలి వేసి తన అన్నగారిచ్చిన భోజనం తిని అక్కడే కాసేపు విశ్రాంతి తీసుకుంటాడు. మళ్ళీ తిరిగి తన ప్రయాణం మొదలు పెడతాడు. అలా కొంత దూరం నడిచేసరికి పక్క గ్రామానికి చేరుకుంటాడు. ఆ రాత్రికి అక్కడే ఒక చెట్టు నీడలో విశ్రాంతి తీసుకుని తెల్లవారగానే గురుకులానికి బయలుదేరతాడు. గురువుగారు, గురువుగారు. ఎవరు నాయనా నువ్వు? ఎవరు కావాలి? అయ్యా, నేను పక్క ఊరైన రంగాపురం నుండి వస్తున్నాను. నన్ను జగన్నాథ శాస్త్రి గారు పంపించారు. మీ దగ్గర విద్యను అభ్యసించడానికి వచ్చిన శిష్యుని నేను. నన్ను మీ శిష్యుడిగా చేర్చుకుంటారని ఇలా వచ్చాను. జగన్నాథ శాస్త్రి గారు మీకు ఈ ఉత్తరం ఇమ్మన్నారు. జగన్నాథ శాస్త్రి గారు ఇచ్చిన ఉత్తరం తీసుకుని గురువుగారికి ఇస్తాడు. గురువుగారు ఉత్తరం తీసుకుని చదువుతారు. ఆ ఉత్తరంలో కృష్ణయ్య చాలా తెలివైనవాడు, అలాగే బాగా చదువుతాడు అని రాసి ఉంటుంది. అది చదివిన గురువుగారు కృష్ణయ్యతో, సరే కృష్ణయ్య, నువ్వు రేపటి నుంచి గురుకులానికి రా. నిన్ను నా శిష్యుడి కింద అంగీకరిస్తున్నాను. చాలా సంతోషం గురువుగారు. నేను రేపటి నుంచి గురుకులానికి వస్తాను. కృష్ణయ్య గురువుగారికి నమస్కరించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఉదయం కృష్ణయ్య గురుకులానికి చేరుకుంటాడు. అక్కడ చాలా మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తూ ఉంటారు. అది చూసిన కృష్ణయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు, ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు. ఎలాగైనా సరే గురువుగారు మెచ్చిన విద్యార్థిగా నేనే అవ్వాలి.
అలా రోజులు గడుస్తూ ఉండేవి. ఆ విద్యార్థులందరిలో రాఘవ అనేవాడు అందరికన్నా అన్ని రంగాల్లో ముందుండేవాడు. రాఘవ కృష్ణయ్య కన్నా చాలా తెలివైనవాడు, అలాగే చురుకైనవాడు. కృష్ణయ్యకి అది ఏమాత్రం నచ్చేది కాదు. కృష్ణయ్య రాఘవని ఎలాగైనా దారి మళ్లించాలని చాలా ప్రయత్నాలు చేస్తాడు. కానీ రాఘవ మాత్రం తన అనుకున్న దాని మీదే ఉండి ఎక్కడా దారి తప్పడు. ఒకరోజు గురువుగారు విద్యార్థులందరినీ అడవికి వెళ్ళమని అక్కడ పళ్ళు, కట్టెలు, కూరగాయలు అన్నీ తీసుకుని రమ్మని చెప్తాడు. శిష్యులందరూ అడవికి బయలుదేరతారు. కృష్ణయ్య రాఘవతో చాలా అన్యోన్యంగా మాట్లాడుతూ చాలా స్నేహంగా ఉన్నట్లు నటిస్తాడు. అలా మాట్లాడుతూ రాఘవను పక్కదోవకు తీసుకుని వెళ్తాడు. అక్కడ రాఘవని కింద పడేసి రాయితో కొట్టబోతాడు. ఇంతలో అక్కడ ఉన్న శిష్యులు చూసి గట్టిగా అరుస్తూ అక్కడికి వస్తారు. అది చూసిన కృష్ణయ్య భయంతో అక్కడి నుంచి పారిపోతాడు. అలా పారిపోయి తన ఇంటికి వెళ్ళిపోతాడు. యారా కృష్ణయ్య, ఏమైంది? ఎందుకంత కంగారు పడుతున్నావు? అయినా ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? ఏం జరిగిందిరా? ఎందుకంత కంగారు పడుతున్నావు? కృష్ణయ్య జరిగిందంతా రామయ్యకు చెప్తాడు. రామయ్య కృష్ణయ్యను ఓదార్చి ఇలా అంటాడు. సరేరా కృష్ణయ్య, అయ్యిందేదో అయిపోయింది. ఇంక నువ్వేం బాధపడకు. కొన్ని రోజులుండు, అన్నీ సర్దుకుంటాయి. నువ్వు లేచి భోజనం చేసి కాసేపు విశ్రాంతి తీసుకో. నేను ఈలోపు దుకాణానికి వెళ్ళొస్తాను. సరే అన్నయ్య. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు రామయ్య దుకాణానికి వెళ్లకుండా ఇంట్లో దిగాలుగా కూర్చుని ఉంటాడు. అది చూసి కృష్ణయ్య, ఏమైందన్నయ్య? ఎందుకలా ఉన్నావు? ఏం జరిగింది? ఏం లేదురా, ఊరిలో ఎవ్వరూ నా బొమ్మలు కొనట్లేదు. ఏ అన్నయ్య, ఏం జరిగింది? ఎందుకని కొనట్లేదు? పక్క ఊరి నుండి ఒక వ్యాపారి వచ్చాడు. అతని దగ్గర బొమ్మలు నా దగ్గర కంటే బాగున్నాయి. అందుకని ఊరిలో వారందరూ అతని దగ్గర బొమ్మలు కొనడానికి మాత్రమే ఇష్టపడుతున్నారు అని రామయ్య చెప్పేసరికి కృష్ణయ్యకు ఏం చెప్పాలో అర్థం కాదు. కృష్ణయ్య నేరుగా ఒకసారి వెళ్ళి ఆ బొమ్మల దుకాణంలో బొమ్మలు ఎలా ఉన్నాయో చూసి వద్దామని వెళ్తాడు. ఇంతలో మార్గం మధ్యలో ఒక వ్యక్తి బొమ్మలు కొనుక్కుని అటుగా వస్తూ ఉంటాడు. ఏమండి, ఈ బొమ్మలు మీరు ఎక్కడ కొన్నారు? ఈ ఊరిలో ఒక అతను కొత్తగా బొమ్మల దుకాణం తెరిచాడు. అతని దగ్గర తీసుకున్నాను ఈ బొమ్మలు అని చెప్పి ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కృష్ణయ్య ఆ బొమ్మల దుకాణం దగ్గరకు వెళ్ళి అక్కడ బొమ్మలు చూస్తాడు. ఈయన చేసే బొమ్మలు కూడా మా అన్నయ్య చేసినట్లే ఉన్నాయి కదా, మరి ఎందుకని అందరు జనాలు ఈయన దగ్గరే కొంటున్నారు అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్తాడు. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు కృష్ణయ్య రామయ్యతో పాటు దుకాణం దగ్గరకు వెళ్తాడు. రామయ్య ఎదురుగా ఉన్న దుకాణం వైపు చూస్తూ కోపగించుకుంటూ బొమ్మలు తయారు చేస్తూ ఉంటాడు. కానీ ఆ బొమ్మలేవీ సరిగ్గా రావు. అప్పుడు కృష్ణయ్యకి తను చేసిన తప్పేమిటో అర్థమవుతుంది. వెంటనే కృష్ణయ్య గురుకులానికి బయలుదేరతాడు. అక్కడికి వెళ్ళి గురువుగారికి అలాగే రాఘవకి కూడా క్షమాపణ చెప్పి రాఘవతో స్నేహంగా ఉండి ఇద్దరూ కలిసి విద్యను అభ్యసిస్తారు. కృష్ణయ్య తన విద్యంతా పూర్తయిన తరువాత మళ్ళీ తిరిగి తన సొంత గ్రామానికి చేరుకుంటాడు. యారా కృష్ణయ్య, నీ విద్య అంతా పూర్తయిందా?
అయిపోయింది అన్నయ్య. ఇంతకీ నీ వ్యాపారం ఎలా ఉంది? ఇంకా జనాలు పక్క ఊరి వాడి దగ్గరే కొంటున్నారా బొమ్మలు? రామయ్య నవ్వుతూ కృష్ణయ్యతో, అయ్యో లేదురా, ఆ పక్క ఊరివాడు ఎవడో కాదు, నా మిత్రుడే. నువ్వు చేసిన తప్పు నీకు తెలియాలని నేనే చిన్న నాటకం ఆడాను. నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు, దాన్ని సరిదిద్దుకున్నావు, నాకది చాలు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.